అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారత రాజ్యాంగం పనిచేయదు. హైకోర్టు ఉత్తర్వులు ఎవరూ పట్టించుకోరు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిందే అక్కడ వేదం. పోలీసులు కూడా ఆయన చెప్పినట్టే వింటారు తప్ప కోర్టు ఆదేశాలని కూడా అమలు చేయరు. బహుశా ఏపీలో ఎక్కడా ఇటువంటి దారుణమైన పరిస్థితి లేదనుకోవచ్చు. తాడిపత్రిలో జేసీ సైకో పాలిటిక్స్, పోలీసుల దురవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాడిపత్రిలో తెలుగుదేశం నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సాగిస్తున్న సైకో పాలిటిక్స్ కు అక్కడి పోలీసులు పూర్తిగా సరెండర్ అయిపోయారు. స్థానిక ఎమ్మెల్యే తన కుమారుడే కావడంతో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీ రాజకీయాలకు అడ్డు లేకుండా పోయింది. పైగా రాష్ట్రమంతా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న వేళ తాడిపత్రిలో తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓటమి చెందడంతో అప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలకు అంతు లేకుండా పోయింది. నియోజకవర్గంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా మారారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయకుండా పోలీసులను ఆదేశిస్తున్నారు జేసీ. పైగా నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులపై తన ముఠాతో దాడులు చేయిస్తున్నారు. కేతిరెడ్డి హైకోర్టుకు వెళ్లి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లడానికి ఏప్రిల్ 30న అనుమతి తెచ్చుకున్నారు. కోర్టు ఆదేశాలను కూడా అనంతపురం జిల్లా పోలీసులు పాటించడం లేదు. 3 నెలల తర్వాత కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు పెద్దారెడ్డి. కేసు విచారించిన హైకోర్టు మరోసారి పెద్దారెడ్డికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. పోలీసు రక్షణతో పెద్దారెడ్డిని ఆయన ఇంటికి పంపించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం పోలీసులు పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఆదేశాలు రాగానే 18న తాడిపత్రిలో తాను ఓ కార్యక్రమం ప్రకటించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో పోలీసులు యథాప్రకారం జో హుకుం అంటూ పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. ఆయన ఆగ్రహంతో సాయంత్రం వరకు రోడ్డు మీదే బైఠాయించారు. మళ్లీ ఈ రోజు కూడా తాడిపత్రిలోకి వెళ్లడానికి ప్రయత్నించగా బుక్కాపురం దగ్గర ఆపేశారు. రోడ్డుకు జీపులు, డ్రమ్ములు అడ్డుపెట్టి ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాను తాడిపత్రిలోకి వెళ్లడానికి పోలీసుల వీసా కావాలా అంటూ పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను తాడిపత్రికి పోవాలంటే వీసా ఏమన్నా కావాలా? అధికారులు దానికి సపరేట్గా ఏదన్నా కానీ అప్లికేషన్ పెడితే దాని అప్లికేషన్ నేను అధికారులకు పెట్టుకుంటా. ఎందుకు చెప్తున్నా అంటే హైకోర్టు ఆర్డర్ వచ్చినా కూడా నన్ను తాడిపత్రికి పోయేదానికి అడ్డుపడతారు. రెండో రోజు కూడా కేతిరెడ్డిని తాడిపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రి ఏమైనా జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీరా అంటూ మండిపడుతున్నారు. ఇంత అరాచకం జరుగుతున్నా ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీస్ బాస్ కానీ తాడిపత్రి వ్యవహారాలను చక్కదిద్దే ప్రయత్నాలు చేయడం లేదు.